సో మొదటి ప్రశ్న చూడండి. ప్రెడిక్ట్ ఎగ్జలేషన్ ఎయిర్ ఈజ్ హాటర్ దాన్ ఇన్హలేషన్ ఎయిర్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ప్రాసెస్. ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించండి. డ్యూరింగ్ రెస్పిరేషన్ సమయంలో ఎగ్జలేషన్ ఎయిర్ అనేది చాలా వేడిగా ఉంటుంది ఇన్హలేషన్ ఎయిర్ కంటే. ఎందుకు అనేది ప్రశ్న. డ్యూరింగ్ రెస్పిరేషన్ హాట్ ఎయిర్ ఈజ్ రిలీజ్డ్. రెస్పిరేషన్ సమయంలో వేడి గాలి మనకు బయటకు వస్తుంది. డ్యూరింగ్ రెస్పిరేషన్ heat is released. As a result, air absorbs heat. The exhaled air is very hotter than inhaled air. So, this is our answer. Answer: exhalation air is hotter than inhalation air because air absorbs heat during respiration. So, this answer raste saripothundi. రెండో ప్రశ్న గమనించండి. Why do we apply paint on iron articles అనే ప్రశ్న గమనించండి. ఐరన్ ఆర్టికల్ కనుక మనము పెయింట్ అప్లై చేయలేకపోతే సో దే విల్ బి ఎక్స్పోజ్ టు ఎయిర్ అండ్ అట్మాస్ఫియర్ వేర్ ఐరన్ రియాక్ట్స్ విత్ మాయిశ్చర్ అండ్ ఆక్సిజన్ దే బికమ్ రస్ట్. హెన్స్ వి అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్ అని. సో ఈ ఐరన్ ఆర్టికల్ కనుక మనము పెయింట్ అప్లై చేయకపోతే అట్మాస్ఫియర్లో ఉండే మాయిశ్చర్ మరియు ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసి ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అయి రస్ట్గా ఏర్పడుతుంది. కాబట్టి ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఫార్మేషన్ ఆఫ్ రస్ట్ వి అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్. సో ఇదే ఆన్సర్ అయితే సరిపోతుంది. వి అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్ సో దే డు నాట్ అల్లో ఎయిర్ అండ్ మాయిశ్చర్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఐరన్ అండ్ అవాయిడ్ ఫార్మేషన్ ఆఫ్ రస్ట్. సో ఐరన్ ఆర్టికల్ అనేవి ఎయిర్కు అట్మాస్ఫియర్లో ఉండే ఎయిర్ మరియు వాటర్కి ఎక్స్పోజ్ కాకుండా మనం పెయింట్ అప్లై చేస్తాం. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మూడో ప్రశ్న గమనించండి. వై డు వి కీప్ ఫుడ్ ఇన్ 8 కంటైనర్ అని. మనం కొన్ని రకాలైన ఫుడ్స్ని 8 కంటైనర్లో ప్యాక్ చేస్తాం. ఎందుకంటే ఇఫ్ ద ఫుడ్ ఈజ్ ఎక్స్పోజ్ టు ఎయిర్ ఇట్ విల్ ఆక్సిడైజ్ అండ్ బికమ్ rancid. ఇన్ ఆర్డర్ టు స్లోవర్ ద ఆక్సిడేషన్ ప్రాసెస్ we keep food in 8 కంటైనర్. సో 8 కంటైనర్లో ఉంచడం వలన ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ కావడానికి మనము ఆ విధంగా ఉంచుతాము. సో ఆన్సర్ అదే రాస్తే సరిపోతుంది. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆక్సిడేషన్ we keep food in 8 కంటైనర్. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ 4వ క్వశ్చన్ గమనించండి. వై డస్ ద కలర్ ఆఫ్ ద కాపర్ సల్ఫేట్ చేంజెస్ వెన్ ఐరన్ నైల్స్ ఆర్ కెప్ట్ ఇన్ దట్ సొల్యూషన్ అని. గమనించండి. ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. వెన్ ఐరన్ నైల్స్ ఆర్ డిప్డ్ ఇన్సైడ్ ద కాపర్ సల్ఫేట్ ఐరన్ డిస్ప్లేసెస్ కాపర్ అండ్ ద కలర్ చేంజెస్. మనం ఇక్కడ చూడండి రియాక్టివిటీ సిరీస్లో. సో కాపర్ కంటే ఐరన్ చాలా ముందుంది కాబట్టి ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్. ఈ ఐరన్ నైల్స్ని మనం కాపర్ సల్ఫేట్లో డిప్ చేసినప్పుడు ఈ ఐరన్ అనేది మోర్ రియాక్టివ్ కనుక కాపర్ డిస్ప్లే చేసి అక్కడ ఫెర్రస్ సల్ఫేట్ అనేది ఏర్పడుతుంది. అందుకు అక్కడ కలర్ చేంజ్ అయినట్లు మనము గమనిస్తాము. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా రాయండి. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ చేంజెస్ కలర్ వెన్ ఐరన్ నైల్స్ డిప్డ్ ఇన్ ఇట్ బికాస్ ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ అండ్ డిస్ప్లేసెస్ కాపర్. సో అక్కడ కాపర్ సల్ఫేట్ ఏమవుతుందంటే ఐరన్ సల్ఫేట్గా మారుతుంది. అది కొంచెం బ్రౌన్ రంగులోనికి బ్లూ కలర్ నుంచి బ్రౌన్ కలర్లోనికి మారుతుందని మనం గమనించాలి. 5వ ప్రశ్న గమనించండి. వై ఈజ్ రెస్పిరేషన్ కన్సిడర్డ్ యాజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని. డ్యూరింగ్ డైజెషన్ ఫుడ్ ఈజ్ డికంపోజ్డ్ ఇంటూ గ్లూకోజ్. గ్లూకోజ్ ఆక్సిడైజెస్ అండ్ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్. సో డైజెషన్ సమయంలో ఈ ఫుడ్ అనేది ఏమవుతుందంటే ఇట్ టర్న్స్ ఇంటూ గ్లూకోజ్. గ్లూకోజ్ ఆక్సిడైజెస్ అండ్ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్. హెన్స్ రెస్పిరేషన్ ఈజ్ ఏ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ హీట్ అనేది లిబరేట్ అవుతుంది కనుక. సో ఇదే రాసి సరిపోతుంది. డ్యూరింగ్ డైజెషన్ ఫుడ్ ఈజ్ బ్రోకెన్ డౌన్ ఇంటూ గ్లూకోజ్. ఇట్ ఆక్సిడైజెస్ అండ్ releases CO2.
hence respiration is considered as exothermic reaction. So this is the right answer. ఆరో ప్రశ్న చూడండి, వాట్ హ్యాపెన్స్ వెన్ ఐరన్ నైల్స్ ఆర్ ఎక్స్పోజ్ టు ఎయిర్ ఆర్ అట్మాస్ఫియర్, ప్రిడిక్ట్ అనే ప్రశ్న. సో ఇది గమనించండి, ఇంతకుముందు చెప్పినట్లు ఐరన్ నైల్స్ అనేవి ఎయిర్ కానీ అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ మరియు మాయిశ్చర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు దే బికమ్ ఐరన్ ఆక్సైడ్ అండ్ దట్ ఈస్ రస్ట్. సో వెన్ ఐరన్ నైల్స్ ఆర్ ఎక్స్పోజ్ టు ఎయిర్ అండ్ మాయిశ్చర్ ఇన్ అట్మాస్ఫియర్ దే బికమ్ ఐరన్ ఆక్సైడ్ అండ్ రస్ట్ అని రాసి సరిపోతుంది. వెన్ ఐరన్ నైల్ ఎక్స్పోజ్ టు ఎయిర్ అండ్ మాయిశ్చర్ ఇన్ అట్మాస్ఫియర్ ఇట్ బికమ్ ఐరన్ ఆక్సైడ్, సో దట్ ఈస్ రస్ట్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ గమనించండి, ఆయిల్ అండ్ ఫ్యాట్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఫ్లష్డ్ విత్ నైట్రోజన్ గ్యాస్, వై? సో ఈ ప్రశ్న చూడండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, when oil and fat food are exposed to air, so they oxidize and become rancid. The smell and taste of the food changes. In order to avoid rancidity, we pack oil and fat food in a nitrogen containing bag. So అదే రాసి సరిపోతుంది. In order to avoid rancidity, we pack oil and fat foods in nitrogen containing bag. So this is the right answer. Next 8వ ప్రశ్న గమనించండి, why do hydrogen peroxide is kept in colored bottles? అని హైడ్రోజన్ పెరాక్సైడ్ ని కలర్డ్ బాటిల్ లోనే ఉంచుతారు. ఎందుకంటే when it is exposed to the sunlight it decomposes into water and oxygen, hence we place hydrogen peroxide in colored bottles అని రాస్తే సరిపోతుంది. సో ఆన్సర్ H2O2 అంటే ఐరన్ పెరాక్సైడ్ ఈజ్ కెప్ట్ ఇన్ కలర్డ్ బాటిల్ బికాస్ వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్ ఇట్ డికాంపోజెస్ ఇంటూ వాటర్ అండ్ ఆక్సిజన్. ఆ సన్లైట్కు ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది డికాంపోజ్ అయిపోయి ఆక్సిజన్ వాటర్గా మారుతుంది కనుక సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం కలర్ బాటిల్లో దాన్ని ఉంచుతాము. నెక్స్ట్ 9వ ప్రశ్న గమనించండి, why do silver, gold and platinum do not corrode easily? సో మనకు ఆన్సర్ తెలిసింది, గమనించండి, అక్కడ మెటల్ యొక్క రియాక్టివిటీ సిరీస్ చూడండి, సిల్వర్, గోల్డ్, ప్లాటినం అనేవి చివర్లో ఉన్నట్లుగా మనం గమనిస్తాం. సో దే ఆర్ వెరీ లెస్ రియాక్టివ్ అండ్ దే ఆర్ వెరీ బిలో ఇన్ ద రియాక్టివిటీ సిరీస్, హెన్స్ దే డు నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ అండ్ దే డు నాట్ కరోడ్ ఈజీలీ అని రాసి సరిపోతుంది. సో గమనించండి, సిల్వర్, gold and platinum are very less reactive, hence they do not react with oxygen and they do not corrode easily. So this is the right answer. 10వ ప్రశ్న గమనించండి, why is decomposition reaction is called as the opposite of combination reaction అని. ఈ decomposition reaction అనేది కాంబినేషన్ రియాక్షన్కి ఆపోజిట్ ఎందుకు అని మనకు తెలుసు. టైప్స్ ఆఫ్ రియాక్షన్ నేర్చుకున్నాము. ఇన్ డికాంపోజిషన్ రియాక్షన్ వన్ కాంపౌండ్ డికాంపోజ్ ఇంటూ 2 or more compounds, but whereas in combination reaction 2 or more compounds combine together to form a single substance, hence decomposition reaction is called as opposite of the combination reaction అని చెప్పవచ్చు. సో ఇదే రాద్దాం ఆన్సర్. సో గమనించండి, ఇన్ డికాంపోజిషన్ రియాక్షన్ వన్ సబ్స్టాన్స్ decompose into 2 or more substances, whereas in combination reaction 2 or more substances combine to form single substance. సో మనం ఇంకా సింపుల్ గా దీన్ని అర్థం చేసుకోవాలంటే, సో మనం కాంబినేషన్ రియాక్షన్ ఏం చేస్తాం, A + B gives AB అని రాస్తాం. చూడండి, ఇది కాంబినేషన్ రియాక్షన్. ఇది అలాగే డికాంపోజిషన్ చూడండి, AB gives A + B. నెక్స్ట్ 11వ ప్రశ్న గమనించండి, why is photosynthesis is considered as a endothermic reaction అని. ఫోటోసింథసిస్ అంటే ప్లాంట్స్ లో ఫోటోసింథసిస్ జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ అండ్ సన్లైట్ దే ప్రిపేర్ ఫుడ్ అని మనకు తెలుసు ఫోటోసింథసిస్. ఇక్కడ ఫోటోసింథసిస్ లో
ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ బై ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్. హీట్ ఎనర్జీ సన్లైట్ నుంచి అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా అది జరుగుతుంది కాబట్టి దాన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటారు. సో మనం ఒకసారి గుర్తుంచుకోండి, ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏమి? ది రియాక్షన్ ఇన్ విచ్ హీట్ ఈజ్ అబ్జార్బ్డ్. ఫోటోసింథసిస్లో సన్లైట్ నుంచి హీట్ అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి ఫోటోసింథసిస్ రియాక్షన్ ఈజ్ ఏ ఎండోథర్మిక్ రియాక్షన్ అని మనము చెప్పవచ్చు. ఇన్ ఫోటోసింథసిస్ హీట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ సన్లైట్, hence it is called endothermic reaction. సో ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ గమనించండి 12వ ప్రశ్న. వై కాంట్ వి స్టిర్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ విత్ కాపర్ స్పూన్ అని. సో సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్లో కాపర్ స్పూన్తో మనం దాన్ని కలపకూడదు. ఎందుకంటే సిల్వర్ నైట్రేట్తో కాపర్ రియాక్షన్ జరిగి అది కాపర్ నైట్రేట్గా మారే అవకాశం ఉంది. కనుక మనము ఇక్కడ గమనించండి, రియాక్టివిటీ సిరీస్లో కాపర్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ సిల్వర్. కాబట్టి we should not stir the silver nitrate solution with copper spoon. So answer raddam. Copper is more reactive than silver, hence we should not stir silver nitrate with copper spoon. So this is the right answer.